సౌండ్ వచ్చే డైరెక్షన్ లో హీరో నడుస్తూ వెళ్లి చూస్తే అక్కడ ఒక మ్యాజికల్ స్వాడ్ ఉంటుంది. దాన్ని చూసిన పర్సియస్ ఆశ్చర్యపోతున్నప్పుడు అక్కడికి కమాండర్ వచ్చి, దేవుళ్ళో నీకిచ్చిన బహుమతది, ఆలోచించకుండా అక్సెప్ట్ చేసుకో అని చెప్తాడు. అయినా పర్సియస్ కి వాళ్ళెందుకు తనకి హెల్ప్ చేస్తున్నారని అర్థం కాక, ఇది మన శత్రువులది, నాకిది అవసరం లేదని చెప్పి ఆ కత్తిని కమాండర్ కి ఇచ్చేస్తాడు. అయినా ఆ స్వాట్ కమాండర్ చేతిలో పనిచేయదు. తరువాత హీరో ఆ అడవిలో ఉన్న ఒక చోట్లో రెక్కలతో ఉన్న వైట్ కలర్ గుర్రాలుండడం గమనిస్తాడు. వాటిని చూస్తూ పర్సియస్ సంతోషపడుతుంటే అకస్మాత్తుగా ఆకాశంలో నుంచి ఓ పెద్ద బ్లాక్ కలర్ గుర్రం బయటకొస్తుంది. అది చాలా అగ్రెసివ్ గా పర్సియస్ ని అటాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు లక్కీలీ టైంకి వచ్చిన ఐవో ఆ గుర్రాన్ని ఓదార్చి పర్సియస్ దగ్గర, దీని పేరు పెగసస్, ఇది దేవుళ్ళకి సొంతమైన గుర్రం కాబట్టి మనుషులెవరూ దీని మీదకెక్కలేరు. ఈ హార్స్ మన దగ్గరకు వచ్చిందంటే దేవుళ్ళు మనల్ని గమనిస్తున్నారని అర్థం, సో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అప్పుడు హఠాత్తుగా అక్కడికి కింగ్ అక్రీషియస్ వచ్చి సోల్జర్స్ లో ఒక అతన్ని అతి దారుణంగా చంపేస్తాడు.